హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మనకి పోస్టల్ జాబ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. నిన్న 15వ తారీఖు నుంచి జూలై 15 నుంచి ఆగస్టు 6 వరకు అయితే అప్లికేషన్ డేట్ అయితే ఉందన్నమాట. ఈ పోస్టల్ జాబ్కి నేను నా మొబైల్లోనే అప్లికేషన్ అయితే చేసేసుకున్నాను అనమాట. చాలా ఈజీ. సర్వర్ కనుక కరెక్ట్గా వస్తే మనం 10 మినిట్స్లో అప్లికేషన్ కంప్లీట్ చేయొచ్చు. నేను నా మొబైల్లో ఈ అప్లికేషన్ ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీరు వీడియోని అయితే ఫస్ట్ మొత్తం చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేయడానికి ఫస్ట్ మీరు మీ పాస్ ఫోటోని సైజ్ రెడ్యూస్ చేసి పెట్టుకోండి. ఎంత అంటే 50 KB అనమాట. 200 × 230 పిక్సెల్లోకి చేంజ్ చేసి అయితే పెట్టుకోండి ముందే. ఇంకా మీ సిగ్నేచర్ కూడా 20 KBలోకి కన్వర్ట్ చేసి పెట్టుకోండి. ఇది మనకి గూగుల్లో ముందే చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఫోటో రెడ్యూస్ అని చెప్పి మనం ముందే సెర్చ్ చేసి ఫోటో రెడ్యూస్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ రెండిటు, మన సిగ్నేచర్ ఒకటి, మన పాస్ ఫోటో ఒకటి. ఆ రెండు సైజ్ అయితే 50 KB మన ఫోటో, 20 KB మన సిగ్నేచర్ చేసి పెట్టుకోవాలి. అవి పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఇంకా మనది మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ మార్క్ లిస్టును మన ఆధార్ కార్డు, ఈ రెండు పక్కన పెట్టుకోండి చాలు. ఇంకా అలాగే మనం అప్లై చేసేటప్పుడు మన మెయిల్ ఐడిని కరెక్ట్గా చూసుకోవాలి. నేను కూడా నా మెయిల్ ఐడి కరెక్ట్గానే మెన్షన్ చేశాను అనుకొని బై మిస్టేక్లో జే నొక్కబోయి ఎన్ నొక్కాను అనమాట. అక్కడ మనకి మిస్టేక్ అయ్యి నాకు మెయిల్ రాలేదు, మెయిల్కి ఓటీపీ. చాలాసేపు ఇట్లనే ట్రై చేశాను. మనం ఫోన్ నెంబర్ వెరిఫై చేయాల్సి ఉంటుంది, అలానే మెయిల్ కూడా వెరిఫై చేయాల్సి ఉంటుంది. అది ఎట్లనో నేను ఇప్పుడు వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను. ఓకే, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఇట్లా www.apppost.in అని టైప్ చేయగానే చాలా వెబ్సైట్ అయితే వస్తుంది. మనం ఫస్ట్ వచ్చే వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే ఇట్లా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి రిజిస్ట్రేషన్, ఇంకొకటి ఫర్గట్ రిజిస్ట్రేషన్. మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. అలాగే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత మన అప్లై చేసుకున్న ప్లేసెస్ చెక్ చేయడానికి ఫర్గట్ రిజిస్ట్రేషన్ వస్తే అయిపోతుంది. ఇంక ఇప్పుడు మనకు ఇక్కడ ఫస్ట్ స్టేజ్ 1 అప్లికేషన్ అనమాట. ఫస్ట్ నేను మెయిల్ ఐడి, నాకు ఇందాక చాలాసార్లు మెయిల్ రాలేదని చెప్పిన కదా, అందుకే నేను ఫస్ట్ మెయిల్ ఐడిని అయితే చెక్ చేస్తున్నాను. మెయిల్ ఇచ్చిన తర్వాత ఆ మెయిల్ పక్కన వ్యాలిడ్ ఈమెయిల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మన మెయిల్ వాళ్ళు వెరిఫై చేసి మనకి మెయిల్కి ఓటీపీ అయితే పంపిస్తారనమాట. మెయిల్ ఓటీపీ అయితే వచ్చేసింది. మేము మెయిల్కి ఓటీపీ అయితే పంపించినాము, ఇన్బాక్స్లో ఉంటుంది, చెక్ చేయండి. ఒకవేళ మెయిల్కి రానట్లు అనిపిస్తే ఫ్రాడ్ దాంట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి అని అయితే వచ్చింది. ఇంకా నాది మెయిల్ వచ్చేసి స్క్రీన్ మీద స్క్రోల్ అవ్వట్లేదు అనమాట. ఇంకా మనం మెయిల్లోకి వెళ్ళి చెక్ చేయాలి ఓటీపీని. ఇంకా అది ఓటీపీ అయితే వచ్చింది. డివిపి జీడిఎస్ రిక్యూర్మెంట్ అని ఉంది కదా, అక్కడ దాని మీద క్లిక్ చేస్తే ఇంకా మనకి అది ఓటీపీ వచ్చింది. ఈ ఓటీపీలు కూడా కరెక్ట్గా మెన్షన్ చేయాలి. స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్ ఏవేంటివో ఇస్తారు. ఇంకా ఇట్లా బ్యాక్ వస్తే ఓటీపీ అయితే మెన్షన్ చేసుకోవచ్చు. ఓటీపీ మెన్షన్ చేసిన తర్వాత సబ్మిట్ ఓటీపీ అని ఉంటుంది. ఆ ఓటీపీ మెన్షన్ చేసే దాని పక్కనే ఆ సబ్మిట్ ఓటీపీ క్లిక్ చేస్తే మనకి మన ఓటీపీని కూడా వెరిఫై చేస్తారనమాట. ఒక్కొక్కసారి ఇట్లా సర్వర్ రాదు మనం అంతా చేసిన తర్వాత. అలాంటప్పుడు మళ్ళీ మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కొంచెం విసికే అనిపించినా మన ఫోన్లోనే మనం ఈజీగానే చేసేయచ్చు కదా. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఏముండదు, ఓన్లీ మెరిట్ బేసే కాబట్టి మనకి టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు చెక్ చేసుకున్నా, అప్పుడప్పుడు అప్లై చేసుకున్నా సరిపోయిద్ది. ఇంకా నేను ప్రాసెస్ మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇదంతా ఎందుకులేండి, మీరు చూసారు కదా, ఇంకా మీరు చూసినంత వరకు కట్ చేస్తా. ఇంకా మళ్ళీ ఇక్కడ మనకి మెయిల్ వెరిఫై చేసి ఓటీపీ ఇచ్చారు. ఆ ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఓటీపీ క్లిక్ చేస్తే ఇట్లా ఓటీపీ సబ్మిట్ అయిపోయింది అనమాట. ఇంకా మనకి మెయిల్ పక్కన గ్రీన్ కలర్లో వస్తుంది.
ఇక్కడ ఏముంటుందో గుర్తులేదండి, కనిపించట్లేదు. దీంట్లోనేమో గ్రీన్ కలర్లో వస్తుంది. ఇంకా మనది మెయిల్ కన్ఫర్మ్ అయినట్టే. నెక్స్ట్ మనం మొబైల్ నెంబర్ని కూడా సేమ్ ప్రాసెస్ లాగా చేయాలన్నమాట. స్టార్టింగే మొబైల్ నెంబర్ ఉంటుంది, కానీ నేను ఫస్ట్ మెయిల్ ఐడితో అయితే స్టార్ట్ చేశాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత దానికి కూడా ఓటీపీ వస్తుంది. ఇంకా ఓటీపీ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ ఓటీపీ క్లిక్ చేస్తే ఇంకా అది కూడా గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. ఇంకా మనకి ఇప్పుడు మొబైల్ నెంబరు ఈమెయిల్ రెండు ఓకే అయిపోయినట్టు. ఇంకా నెక్స్ట్ మనకి అప్లికేషన్ చేసే వాళ్ళ నేము సేమ్ మనకి మార్క్ లిస్ట్లో బిగ్ లెటర్స్తో అట్లా ఉంటుంది కదా, సేమ్ అట్లనే ఎంటర్ చేయాలన్నమాట. లేకపోతే తీసుకోదు. స్పేస్ ఎక్కడన్నా ఉందేమో చూసుకొని అట్లా ఎంటర్ చేయాలి. అలాగే మన ఫాదర్దైనా మదర్దైనా ఎవరిదో ఒకళ్ళ నేమ్ అయితే ఎంటర్ చేయాలి, సేమ్ మార్క్ లిస్ట్లో ఉన్నట్లే. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను డేట్ ఆఫ్ బర్త్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, అది కూడా చేసుకున్నాను. తర్వాత క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న మనము 10th క్లాస్ అనేది ఏ సర్కిల్లో చదివామో అడుగుతుంది, అది కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, మనం ఏ ఇయర్లో 10th క్లాస్ పాస్ అయ్యామో కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఇవన్నీ సెలెక్ట్లోనే ఉంటాయి కాబట్టి తొందరగానే అయిపోతుంది. తర్వాత మనం ఇంకా వాళ్ళు ఇచ్చిన క్యాప్చా అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇవన్నీ చేసిన తర్వాత ఈ క్యాప్చా దగ్గర కూడా కొంచెం విసుగు అనిపించిద్ది, చిన్నగా పెద్దగా ఎట్లనో ఉంటుంది ఈ క్యాప్చా. ఇది కూడా కరెక్ట్గా చూసి ఎంటర్ చేసిన తర్వాత ఇంకా మనం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేస్తే స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఇదిగో టెక్స్ట్ ఇక్కడ క్యాప్చా సరిగా మ్యాచ్ అవ్వలేదంట. మళ్ళీ మనకి ఇంకో క్యాప్చా ఇచ్చారు. ఇంకా క్యాప్చాని అయితే ఎంటర్ చేస్తున్నాను నేను. చెప్పాను కదా వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల జలుబు చేసిందని, అందుకే వాయిస్ ఎట్లెట్లనో ఉంది. అసలు ఎట్లుందో నాకే అర్థం కావట్లేదు, అట్లయిపోతుంది వాయిస్. ఇంకా క్యాప్చాని అయితే ఎంటర్ చేసిన తర్వాత మనకి కింద గ్రీన్ కలర్లో సబ్మిట్ ఉంది కదా, అది నొక్కాలి. తర్వాత ఇక్కడ కూడా చూడండి సర్వర్ మళ్ళీ రాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసినాను అనమాట. ఇట్లా కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంటుంది, కానీ మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఎమ్మటే అయిపోవచ్చు కూడా, మనం చెప్పలేం కదా. చాలా రోజులు టైం ఉంది కాబట్టి మనం అప్పుడప్పుడు చెక్ చేసుకున్నా అయిపోయిద్ది. ఒక్కొక్కసారి ఓటీపీలు రావు, ఒక్కొక్కసారి చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. మనకి చాలా టైం ఉంది కాబట్టి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ అప్లై అయితే చేసుకోండి. ఇంకా మనం క్యాప్చా ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. మనకి ఆడ నోటిఫికేషన్ కూడా వస్తుంది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ అని చెప్పి. ఇంకా ఇదిగోండి మనకి ఇలా అయితే వస్తుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీటెడ్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ అని ఉంటుంది. ఇంక ఇప్పుడు మనం సెకండ్ స్టేజ్ రిజిస్ట్రేషన్లో ఉన్నామన్నమాట. ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయండి. చెప్పాను కదా ముందే, ఫోటో మన సంతకము ఆ రెండు మన దగ్గర ఉంటే చాలు. మీరు పెళ్ళైన అమ్మాయిలు అయి ఉంటే మీది మార్క్ లిస్ట్లో ఏ నేమ్ అయితే ఇంటి పేరు వేరే ఉంటుంది కదా, అదే ఇంటి పేరుతోటి సిగ్నేచర్ అయితే చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు అదే డీటెయిల్స్ కదా ఇస్తున్నాము. దేంతో చేసినా ఏం ప్రాబ్లం ఉండదేమో, నాకు అంతగా అయితే తెలీదు. మీరు మీ చదువుకునేటప్పుడు ఉన్న ఇంటి పేరుతోనే సిగ్నేచర్ అయితే చేయండి. ఇది ఇప్పుడు మనకి ఇంకా స్టేజ్ 2 రిజిస్ట్రేషన్ అనమాట. ఇక్కడ ఫస్ట్ మనకి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని ఉంటుంది. నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నా, అందుకే మిమ్మల్ని కూడా ఆధార్ కార్డు పక్కన పెట్టుకోమని చెప్పినాను. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆర్ యూ పర్సన్ విత్ డిజేబిలిటీ, మీకు ఏమన్నా డిజేబిలిటీ ఉందా అని అడుగుతుంది. ఇది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నాకేం డిజేబిలిటీ లేదు కాబట్టి నేను నో అని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిజేబిలిటీ ఉంటే ఏ టైప్ ఆఫ్ డిజేబిలిటీ అని కూడా అడుగుతుంది. ఇంకా మనకి నో కాబట్టి అవి మనకేమీ ఓపెన్ అవ్వవు. తర్వాత లాంగ్వేజ్ స్టడీడ్ ఇన్ 10th. మన స్టడీస్లో మనకి ఏ లాంగ్వేజ్లు చదువుకున్నామో, మనకి ఏ లాంగ్వేజ్లు తెలుసు అన్నవి ఇక్కడ అన్నమాట. మనకు తెలిసినవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేపాలీ, మిజోరో, తెలుగు, హిందీ, తమిళ్ అన్నీ ఉన్నాయి. మనకు తెలిసినవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు.
నేను ఫస్ట్ అది సరిగా చదవకుండా తెలుగు ఒకటే సెలెక్ట్ చేసిన అనమాట. తర్వాత చూసి ఇంకా మిగిలిన హిందీ, ఇంగ్లీష్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ భాషలు తెలిసుంటే అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ హిందీ, ఇంగ్లీష్ అవైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఈ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా ఇదిగో మీరేమన్నా ఎంప్లాయా అని అడుగుతుంది. మనం ఏమన్నా జాబ్ చేస్తుంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే లేదని సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం జాబ్ లేదనే సెలెక్ట్ చేసుకోండి. జాబ్ ఉన్న వాళ్ళు దీనికి ఎందుకు అప్లై చేస్తారులేండి 10th బేస్ దానికి. జాబ్ అయితే లేదు. తర్వాత వెదర్ ఎంప్లాయ్ ఎన్ఓసి ఈజ్ అవైలబుల్. మనకి అసలు ఎంప్లాయ్మెంటే లేదు కాబట్టి ఆ ఎన్ఓసి ఇది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ మనకి మన ఫోటో, మా పాస్ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. చూస్ ఫైల్స్లో క్లిక్ చేస్తే మన పాస్ ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు. కింద వచ్చేసి మన సిగ్నేచర్ అప్లోడ్ చేయాలన్నమాట. ఆ రెండు అప్లోడ్ చేసిన తర్వాత మనం సబ్మిట్ నొక్కేస్తే మనకి స్టేజ్ 2 రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నేను ఇంతకుముందు 3-4 టైమ్స్ అప్లై చేశానని చెప్పాను కదా, లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ అలాగా. అప్పుడు నేను సైజు రెడ్యూస్ చేసుకున్న ఫోటోలు ఉన్నాయేమో అనుకున్నాను, కానీ తీరా లాస్ట్కి చెక్ చేస్తే ఆ ఫోటోలు అయితే లేవన్నమాట. మళ్ళీ ఇంకా గూగుల్లోకి వెళ్ళి నేను ఫొటోస్ అయితే రెడ్యూస్ చేసుకున్నాను. అది ఎలాగో అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. దానికోసం ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి ఫోటో సైజ్ రెడ్యూస్ అని కొడితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా అది కొట్టిన తర్వాత మనకి కింద చాలా వస్తాయి. నేను ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను రెడ్యూస్ ఇమేజ్ది. తర్వాత ఇక్కడ మనము దేన్నైతే రెడ్యూస్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే నాది పాస్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీడియా ఉంది కదా, మీడియా మీద క్లిక్ చేస్తే మన ఫోటోలు కనిపిస్తాయి, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదన్నమాట నా పాస్ ఫోటో. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సైజు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఎట్లెట్లనో సెలెక్ట్ చేసుకున్నాను, కానీ అవైతే సరిపోయినాయి అన్నమాట, అప్లోడ్ అయినాయి. ఆ అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఫోటోలు ఎక్కువ జీబీ ఉందనుకో మనకి అక్కడ అప్లోడ్ అవ్వవు అన్నమాట. జీబీ కాదు, పిక్సెల్, ఎక్కువ పిక్సెల్ ఉంటే అప్లోడ్ అవ్వదు. కాబట్టి కరెక్ట్గా పిక్సెల్ చూసుకొని అప్లోడ్ చేసుకోవాలి. మనకి మన ఫోటో 50 KB కాబట్టి నేను 50 అని చెప్పి ఇక్కడ RES ఉంది కదా, అక్కడ నేను 50 అని చెప్పి టైప్ చేసి ఇంకా నా ఫోటోని అయితే రెడ్యూస్ చేసుకున్నాను. ఫోటో అయితే అప్లోడ్ అయ్యింది, దానికి సరిపోయిందనమాట. ట్రై చేస్తున్నా. ఇక్కడేమో మనము W దగ్గర ఒకటి ప్రెస్ చేస్తే సేమ్ యాజ్ టీ H దగ్గర కూడా వస్తుందన్నమాట. 200/250 సెలెక్ట్ చేసుకోవాలి అంటే అట్లా కుదరలేదు. ఇక్కడ RES దగ్గర 50 అని అయితే సెలెక్ట్ చేసి నా ఇమేజ్ని అయితే ఇంకా రీసైజ్ ఇమేజ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మన సైజ్ అయితే అయిపోతుంది. ఇంకా డౌన్లోడ్ ఇమేజ్ చేసుకుంటే మనకి మన గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇంకా అట్లనే మన సిగ్నేచర్ కూడా చేసుకోవాలన్నమాట 20 KBలోకి. నేను నా సిగ్నేచర్ కూడా చేసుకున్నాను. ఇంక ఇక్కడ మన సిగ్నేచర్, ఫోటో రెండు సైజులు రెడ్యూస్ చేసుకున్న తర్వాత ఇంకా మన ఫోటోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. దీనికి కూడా సేమ్ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకున్న ఫోటోలన్నీ కనిపిస్తాయి. అందులో మనం రెడ్యూస్ చేసుకున్న ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే అదే అప్లోడ్ అవుతుంది అనమాట. ఇలాగా సైజ్ కరెక్ట్గా ఉంటే. అదే సైజు ఎక్స్ట్రా ఉంది అంటే అది అప్లోడ్ అవ్వదు, ఫెయిల్డ్ అవుతూనే ఉంటుంది. ఇంకా నా పాస్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేశాను. ఇంకా నేను సబ్మిట్ అయితే చేస్తున్నాను. ఇంకా మనకి సబ్మిట్ చేస్తే ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. మన పేరు, మన ఫాదర్ మదర్ పేరు ఏది ఇచ్చి ఉంటుంది, మన మొబైల్ నెంబరు, ఇంకా మన డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్నీ కనిపిస్తాయి ఇక్కడ. ఇంకా అవన్నీ కరెక్టే అనుకుంటే అక్కడ చిన్న బాక్స్లా ఉంటుంది కదా, అది టిక్ చేసి ఓకే చేసేయాలి. లేదంటే మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇంక ఇవి అయిపోయిన తర్వాత మనకి ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నమాట మనది. ఇది మనకి అక్కడ కనిపించింది కదా, అట్లనే మనకి మెసేజ్ కూడా వస్తుంది.
దీన్నైతే నేను కాపీ చేసుకుంటున్నాను, యూజ్ అవుతుందేమో అని చెప్పి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి స్టేజ్ 3 రిజిస్ట్రేషన్ అనమాట. ఇది ఆల్రెడీ మన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేసింది ముందే. ఇంకా దాని కింద మనము ఏ సర్కిల్లో అప్లై చేసుకోవాలనుకుంటున్నామో అదైతే సెలెక్ట్ చేయాలి. నేనైతే తెలంగాణ సర్కిల్లో అప్లై చేస్తున్నాను కాబట్టి తెలంగాణ అని అయితే ఎంటర్ చేశాను. ఇంకా మనం సర్కిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓటీపీ ఇచ్చేసిన తర్వాత మనకి క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది మళ్ళీ సేమ్. ఇంకా మళ్ళీ క్యాప్చా కూడా ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేసేయాలన్నమాట. ఇంకా సబ్మిట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, రిజిస్ట్రేషన్ ఐడి అయితే వచ్చేసింది. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినాము. ఇప్పుడు మనకి ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అనేది మనల్ని అడుగుతుంది అనమాట. డోర్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, పంచాయతీ, పిన్ కోడ్ ఇవైతే అడుగుతుంది. మనకి పర్మనెంట్ అడ్రస్ కూడా అడుగుతుంది. మీరు ఇప్పుడు ఒకవేళ వేరే దగ్గర ఉన్న ప్రజెంట్ అడ్రస్ ఇవ్వచ్చు, పర్మనెంట్ అడ్రస్ రెండు ఇవ్వచ్చు. ఒకవేళ రెండు సేమే అనుకుంటే అక్కడ సేమ్ యాజ్ కామన్ కమ్యూనికేషన్ అడ్రస్ అని ఉంది కదా, అక్కడ టిక్ చేస్తే మనకి ఇంకా అదే ఆటో ఫిల్ అయిపోతుంది అనమాట, పర్మనెంట్ అడ్రస్ కూడా. ఇంకా అది ఇచ్చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఇంతకుముందు మన స్టడీ ఆంధ్రప్రదేశ్లో నాది ఏ సర్కిల్లో సెలెక్ట్ చేసుకున్నాను కదా, స్టడీ కంప్లీట్ అయింది, అదే ఇక్కడ వచ్చింది. ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాం ఇంతకుముందు, అది కూడా వచ్చింది. కానీ ఇప్పుడు మనది ఏ బోర్డ్కి సంబంధించింది అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నాది 2015. నాది 2015 ఓపెన్ కాదు, రెగ్యులరే కాబట్టి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2012 to 2019 గ్రేడ్స్ అని ఉంది కదా, అది వచ్చింది నాకు. ఇదైతే కొంచెం చూసి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీది ఓపెన్ స్కూల్ అయితే ఓపెన్ స్కూల్స్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ అని అట్లా చూసి సెలెక్ట్ అయితే చేసుకోండి మీ బోర్డ్ని. తర్వాత ఇంకా మనకి లాస్ట్గా సెలెక్ట్ రిజల్ట్ టైప్. నాకైతే గ్రేడ్స్ ఉన్నాయి, గ్రేడ్ పాయింట్స్ రెండు ఉన్నాయి అన్నమాట నాది మెమోలో. కాబట్టి మనకి ఏ రిజల్ట్స్ మనం ఎంటర్ చేయాలనుకుంటున్నామో దాని మీద మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ చేసేయాలన్నమాట. నేను వచ్చేసి ఇక్కడ పాయింట్స్ ఇద్దాం అనుకుంటున్నా. అది సెలెక్ట్ చేసిన తర్వాతకి వెళ్ళి మనకి ఎందులో ఎన్ని మార్క్స్ వచ్చినాయో అడుగుతుంది. నాది థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్లో నాకు 8 పాయింట్స్ కాబట్టి 8 సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మనకి సెలెక్ట్ సెకండ్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. మీది సెకండ్ లాంగ్వేజ్ ఏంటిదో అని సెలెక్ట్ చేసుకొని మార్క్స్ అయితే ఇచ్చుకోండి. మార్క్స్ అయితే మార్క్స్, గ్రేడ్స్ అయితే గ్రేడ్స్, పాయింట్స్ అయితే పాయింట్స్. మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనకైతే ఓపెన్ అవుతుంది అనమాట. నాది వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి నేను తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకు తెలుగులో వచ్చేసి 9 పాయింట్స్ అనమాట. 9 పాయింట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా అట్లా మన సబ్జెక్ట్స్కి అన్నిటికీ సెకండ్ లాంగ్వేజ్, మీకు ఏది సెకండ్ లాంగ్వేజ్ అయితే సెకండ్ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఇవన్నీ మన సబ్జెక్ట్కి సంబంధించినవి మన మార్క్ లిస్ట్లో ఉన్నట్లు పాయింట్స్ అయినా గ్రేడ్స్ అయినా ఇచ్చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత లాస్ట్ CGPA స్కోర్ అని అడుగుతుంది. ఇది 2012 వాళ్ళకి, 2012 నుంచి 19 వాళ్ళకి ఇది CGPA స్కోరు ఉండదంట. నాట్ ఇఫ్ CGPA ఈజ్ నాట్ అలౌటెడ్ బై యువర్ బోర్డ్ అని ఉంది. ఇది మనకి ఎలా ఉండదంట. ఓకే, ఇంకా దాన్ని తీసేసి మనకు వచ్చిన మార్క్స్ అన్నీ నేను పాయింట్స్ ఎంటర్ చేస్తున్నాను కదా, పాయింట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. ఇంకా కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం ఎక్కడైతే ఏ సర్కిల్లో అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నామో ఆ సర్కిల్ సెలెక్ట్ చేసి అప్లై చేసుకోవటమే అనమాట. ఇప్పుడు ఏపీ వాళ్ళు ఏపీలోనే అప్లై చేసుకోవాలి, తెలంగాణ వాళ్ళు తెలంగాణలోనే అప్లై చేసుకోవాలి, అట్లా ఏమీ రూల్ లేదు.
మనం ఇష్టం వచ్చిన దగ్గర అయితే అప్లై చేసుకోవచ్చు. మనం వచ్చేసి 20 ప్లేసులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అది సేమ్ డిస్టిక్లో కావచ్చు, వేరు వేరు డిస్టిక్లో కావచ్చు, అది మన ఇష్టం. ఇంకా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు ఈ 20 పోస్టులు. నేనైతే సేమ్ డిస్టిక్ కాబట్టి ఇంకా నేను తెలంగాణలో ఖమ్మం డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని నేనైతే అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి పక్కన ఎంటర్ ప్రిఫరెన్స్ అని ఉంది కదా, అక్కడ మనకి ఎక్కడ అప్లై చేసుకోవాలనుకుంటున్నామో చూసుకొని నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం 20 అవైలబుల్ ఉంటాయి కాబట్టి 1, 2, 3 అట్లా అని మనకి ఇష్టం వచ్చిన ప్లేస్ దగ్గర మనం నెంబర్ ఇచ్చుకోవాలి. వెనకైనా ముందైనా ఎటైనా ఓకే, కానీ సేమ్ నెంబర్ రాకూడదు. సేమ్ నెంబర్ బై మిస్టేక్లో మనం గుర్తులేక ఇచ్చేసినా కానీ మళ్ళీ సేమ్ నెంబర్ వచ్చింది అని చెప్తుంది. అదంతా పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. కాబట్టి కొంచెం చూసుకొని నెంబర్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు సేమ్ నెంబర్ రాకుండా 20 పోస్టులు అయితే ఇచ్చుకోండి. మీ ఇష్టము. ఒకే స్టేట్లో ఇచ్చుకోవాలనుకున్నా ఇచ్చుకోవచ్చు. లేదు అంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ప్లేస్లు, అక్కడ ఎన్ని అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ప్లీజ్ సెలెక్ట్ సర్కిల్ అండ్ డివిజన్ అవి ఉన్నాయి కదా, అక్కడ కూడా మనం ఒకవేళ నేను ఇప్పుడు తెలంగాణలో అప్లై చేస్తున్నాను కదా, మళ్ళీ ఏపీలో కూడా అప్లై చేసుకోవాలి అనుకుంటే అక్కడ సర్కిల్ అవన్నీ మనము ఇక్కడ డిస్టిక్ అవన్నీ మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏపీలో ఉన్న పోస్టులు కనిపిస్తాయి. ఏపీలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అట్లాగా ప్రిఫరెన్స్ వెనక ముందే అట్లా ఏమి కాదు, కానీ మీరు చూసి నెంబర్ అయితే ఇచ్చుకోండి. కరెక్ట్గా 20 నెంబర్స్ ఇచ్చుకున్న తర్వాత ఇంకా మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. మనకి ఒక పెద్ద ఫామ్ లాగా అయితే మన డీటెయిల్స్, మన ఫోటో, మనం ఇచ్చినాం కదా సిగ్నేచరు, అవన్నీ మళ్ళీ మనం అప్లై చేసిన ప్లేస్లు అవన్నీ కనిపిస్తాయి. మనం అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఇంకా అంతే, మన ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయినట్టే. ఇంకా మనం నెక్స్ట్ రిజల్ట్స్ కోసం ఒక 3 months అయితే వెయిట్ చేయాలి. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇదన్నమాట. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దీంట్లో ఏమీ ఉండదన్నమాట, ఎగ్జామ్ అట్లా ఏమి ఉండదు, ఓన్లీ మెరిట్ బేస్ మీదే ఇస్తారు. మనం సెలెక్ట్ చేసుకున్న 20 పోస్టులలో మనకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరు లేకపోతే ఆ పోస్ట్ మనకే ఇస్తారనమాట. ఓన్లీ ఒకటే ఇస్తారు. ఇంకా సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏజ్ ఎవరికి ఎక్కువ ఉందో చూసి ఏజ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే ఏజ్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఏజ్ లిమిట్ ఉంటుంది కదా, ఏదన్నా జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే ఇంకా ఫ్యూచర్లో అప్లై చేసుకోలేరు అని చెప్పి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తారు. దీని ప్రాసెస్ అయితే అదనమాట. ఇంకా అంతే ఫ్రెండ్స్, మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. బై లక్ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుంది. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.